నమస్తే అండి, వెల్కమ్ టు మోక్ష సాయి కలెక్షన్స్. ఈరోజు వీడియోలో వచ్చి అన్ని బనారస్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఇది ఆనియన్ షేడ్ అంటానికి కూడా లేదు, ఇది పేస్టల్ కలర్ అండి. ఇది మీకు శారీ మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇవి మిక్స్డ్లో వస్తాయండి, అంటే డ్యామేజెస్ ఉండొచ్చు అనమాట. మీకు ఎక్కడ వచ్చిందో డ్యామేజ్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి. ఇది పళ్ళు అండి. ఇది బార్డర్ చూసారా, ప్లెయిన్ బార్డర్లో మీకు మంచి ఫ్లవర్స్ వచ్చినాయి. బార్డర్లెస్ అనమాట అండి, ఇది బార్డర్లెస్ కాన్సెప్ట్. ఇదిగోండి, దీనికి డ్యామేజ్ ఇక్కడ వచ్చింది, ఒకసారి చూడండి. ఇది శారీ అంతా ఇది ఒక్క చోటే అనమాట అండి డ్యామేజ్ వచ్చింది. దీన్ని మీకు ఫినిషింగ్ కూడా చేసేసి వస్తుందండి శారీ. మీరు డ్యామేజ్ లాగా ఉండదు అసలు, ఇది అసలు కనపడదు కూడా. ఇది కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోతుంది, అది పై వైపు వచ్చింది కూడా అండి. మీకు శారీ అయితే బాగుందండి. ఇది బ్లౌజ్ అండి. ఇది ఇంతే అండి. ఈ శారీ ఇంకెక్కడ రాలేదన్నమాట, డ్యామేజ్ ఒక్కటే వచ్చింది ఒక చోట. దాని కాస్ట్ వచ్చి 750 రూపీస్ అండి. ఇది ఇది బ్లూ కలర్ అండి, నేవీ బ్లూ అనమాట. నేవీ బ్లూకి బాందిని బార్డర్ వచ్చిందండి. బార్డర్లో ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది మీకు చూపిస్తుంది, ఇది బ్లౌజ్ పీసు. ఇది ఇక్కడ నుంచి ఇది శారీ అంతా, ఇది పళ్ళు. ఇక్కడ నుంచి ఇది పళ్ళు, ఇక్కడ నుంచి ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు, ఇది శారీ. బార్డర్లో చూసారా బాందిని ప్రింట్ వస్తుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే అండి, సేమ్ ఇలాగే వస్తుంది శారీ అంతా కూడా. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుందండి. ఇది పళ్ళు అండి, పళ్ళు పాటు ఇలా వస్తుంది. మీకు ఫస్ట్ చూపించిందేమో బ్లౌజ్ పీస్ అనమాట. ఇది ఇంకో కలర్ అండి, ఇది పేస్టల్ షేడ్ అండి. ఇది గ్రే కాదు, అలానే సిల్వర్ కూడా కాదు, పేస్టల్ షేడ్ అనమాట. ఇది పళ్ళు అండి. అంచు చూసారా, అది చాలా డిఫరెంట్గా ఉంది. కింద లతల్లాగా వచ్చినాయి, పైన మళ్ళీ ఇంకొక బార్డర్, డబల్ బార్డర్ ఇచ్చారు శారీకి. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఉన్నాయండి బుట్టాలు. పేస్టల్ షేడ్ అండి ఇది. మరి శారీ వీడియోలో మీకు కలర్ ఎగ్జాక్ట్ కనపడుతుందో లేదో కానీ శారీ అయితే బయట చూస్తే చాలా బాగుంది, వీడియోలో కన్నా బయట అయితే చాలా బాగుంది. ఇది కట్టు చెంగు అండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇంకో బ్లౌజ్కి ఇక్కడ చిన్న మరక వచ్చిందండి, ఇది వాష్ చేస్తే పోతుంది. దీనికి ఇదే అండి, ఇంకేం మిస్టేక్ లేదు. శారీ కాస్ట్ 750 అండి. ఇది వైన్ షేడ్ అండి, డార్క్ వైన్ షేడ్. ఇది కలర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది దీనికండి. ఇది ఒకసారి పళ్ళు చూడండి. ఇది పళ్ళు కట్ అయిందనమాట, కొంచెం పళ్ళునే కట్ అయింది. దీనికి ఇంకెక్కడ మిస్టేక్ లేదు, పళ్ళు అంతా ఎడ్జ్ మొత్తం కట్ అయింది. మీరు దీన్ని జిగ్జాగ్ చేయించుకుంటే సరిపోద్ది, చిన్నగా ఇలా మడత పెట్టేసి చేయించేసుకున్నా సరిపోద్ది, కవర్ అయిపోతుంది. అంతకుమించి ఇంకేం లేదండి. ఇది కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది. బెనారసీ అంటే మీకు అందరికీ తెలుసు కదా, చాలా సాఫ్ట్ ఉంటాయండి, స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఇవన్నీ. మనకి ఇంత తక్కువలో వచ్చే ఫ్యాబ్రిక్స్ అయితే కావండి, ఇలా మిస్టేక్స్లో రావడం వల్ల మనకి ఇంత తక్కువ కాస్ట్కి వచ్చినాయి. బార్డర్స్ కూడా చూసారా అసలు ఎంత బాగున్నాయో. చాలా బాగా వచ్చిందండి శారీ. వైన్ షేడ్, డార్క్ వైన్. ఇది కట్టు చెంగు. ఇదంతా బ్లౌజ్ అండి, బ్లౌజ్ అంతా బుట్ట వచ్చింది. దీని కాస్ట్ కూడా 750 రూపీస్ అండి.
ఇంకోసారి చూడండి, ఆనియన్ షేడ్, ఆనియన్ పింక్ కలర్ అంటారు కదా, ఇదైతే చాలా బాగుందండి. చూడండి, ఇదంతా పళ్ళు చాలా హెవీగా వచ్చింది. పళ్ళు కూడా ఇదంతా ఆల్ ఓవర్ శారీ బుట్ట, ఇది లతల్లాగా వచ్చినాయండి. ఆల్ ఓవర్ శారీ అనమాట ఇది. మొత్తం శారీ అంతా మీకు ఇలాగే వస్తుంది. బిగ్ బార్డర్ అండి, బిగ్ బార్డరు. ఇవి కాస్ట్లీ ఉండే శారీస్ అండి. ఫ్యాబ్రిక్ మీరు పట్టుకొని ఫీల్ అయితే తెలుస్తుంది ఇది ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. చూసేదానికన్నా కూడా వీడియోలో మీకు తెలియవు కదా. ఇదిగోండి, దీనికి ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఈ శారీకి. ఇది నేను చెప్తే కానీ మీకు తెలియదండి. చిన్న పోగులాగినట్టు వచ్చింది. మీరు కుర్చీలు పెట్టుకున్నట్టు పౌడర్, ఇది కట్టు చెంగులో వచ్చిందండి. ఇది రావడం కూడా మీకు అసలు కనిపించదు కూడా ఉండదు, కనిపించదు కూడా అది. ఇది బ్లౌజ్ పీస్ అండి. దీని కాస్ట్ కూడా 750 అండి. ఇది ఆరెంజ్ షేడ్ అండి. శారీ అయితే చాలా బాగుందండి. కలరు, పళ్ళు కూడా అసలు ఈ ఆరెంజ్ మీద సిల్వర్ జరీ వచ్చింది కదా, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇది ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఎలా మూవ్ అవుతుంది. ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇంకా దీనికి మిస్టేక్ చూడండి, ఇక్కడ వచ్చింది. అంటే ఇది చిన్న పోగు లాగినట్టు వచ్చిందండి. పోగు లాగిందనమాట. ఇది చిన్న డార్నింగ్ చేయించుకుంటే అయిపోతుందండి ఇది. అంటే మీరు ఇలా కుర్చీలు పెట్టుకున్నా కానీ కుర్చీలు లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఇలా శారీకి ఇలా కుర్చీలు పెట్టుకుంటారు కదా, కుర్చీలు లోపలికి వెళ్ళిపోద్ది. మీరు డార్నింగ్ చేయించుకున్నా కూడా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, లోపలికి వెళ్ళిపోయేది అనమాట. అది కవర్ అయిపోయే చోటే ఉంది. బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగుందండి, ఆరెంజ్ కలర్. దీనికి బ్లౌజ్ రాలేదండి. ఇది కట్టు చెంగు, దీనికి బ్లౌజ్ రాలేదు. చూడండి ఒకసారి. ఇది కూడా 750 అండి. ఇది రా మ్యాంగోస్ అండి. ఇది ఫ్యాబ్రిక్ శారీ అసలు చాలా ఎక్సలెంట్ ఉందండి. దీంట్లో మిస్టేక్ ఏంటంటే ఒకసారి చూడండి, పళ్ళులోనే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అది అసలు మేము పట్టి చూస్తే కానీ తెలియదండి. అదే మిస్టేక్ దాన్ని కూడా కవర్ చేసేసి వచ్చిందండి. మీకు అసలు కనిపించదు కూడా అది. దాని మొత్తం శారీ అంతా ఇదేనండి. దీని శారీ ఓవరాల్ లుక్ అనమాట ఇది. మొత్తం ఇంతే అండి, శారీ ఇలాగే వస్తుంది. శారీ చివరి వరకు కూడా. దీనికి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. శారీ మొత్తం ఓవరాల్ ఇదే లుక్ వస్తుంది. ఇది కూడా 750 అండి. ఇది ఇంకో శారీ అండి. ఇది కలర్ కాంబినేషన్ బాగుంది. అంచు వచ్చి సాటిన్ బార్డర్ వస్తుంది, కాంట్రాస్ట్. ఇది టిష్యూ, అంటే టిష్యూ కాదండి, ఇది పళ్ళు అనమాట. టిష్యూ లాగా మీకు జరీ లైన్స్ వస్తాయి అనమాట. టిష్యూ అని కాదు కానీ జరీ లైన్స్ వస్తాయి. మధ్యలో బుట్టాలు వచ్చినాయి, బాక్సుల్లాగా వచ్చి అందులో బుట్టాల్లాగా వచ్చినాయి. శారీ అంతా మొత్తం సేమ్ ఇలాగే రన్నింగ్ ఉంటుందండి శారీ. కలర్ కాంబినేషన్ బాగుందండి. ఇది ఆనియన్ షేడ్కి వైట్ కలర్ కాంబినేషను. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు. దీని కాస్ట్ కూడా 750. ఇది రాణి కలర్ కాదు కానండి, పింక్ షేడ్లోకే వస్తుంది. ఇది కూడా రెడ్డిష్ పింక్ అంటారు కదా, రెడ్డిష్ పింక్ అండి ఇది. ఇది కూడా సాటిన్ బార్డర్ వస్తుంది. అంచు బార్డర్లో మీకు లతాల డిజైన్స్ ఉన్నాయి. పళ్ళు చూడండి చాలా బాగుంది డిజైను. ఈ కలర్ మీద బాగా కనపడుతుంది. బెనారస్ అంటేనే మీకు హెవీ వస్తాయి పళ్ళుస్ కానీ శారీస్ కానీ. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మెత్తగా ఉంటాయండి, చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా.
అన్నీ ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్స్, మీకు గుచ్చుకుంటాయి అన్న అయితే ఉండదు. జరీ కూడా అలాగే ఉంటుంది, మంచి మంచి జరీ ఉంటుందండి. ఇది కట్టు చెంగు, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి కూడా చూసారా జాకెట్కి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది, బాగా ఇచ్చారు. ఇది కూడా 750 అండి కాస్ట్. ఇది ఆనియన్ షేడ్ అండి శారీ. అసలు శారీ చూసారా అసలు ఎంత హెవీగా ఉందో, మీకు మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి. ఇది బార్డర్ కూడా మీకు పైతని బార్డర్ అంటారు, దీన్ని కతాన్ అని కూడా అనొచ్చు. ఆల్ ఓవర్ వచ్చింది శారీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఒకసారి పళ్ళు అంచు చూసుకోండి ఒకసారి, బార్డర్ ఎంత బాగా ఇచ్చారో. శారీ కూడా మొత్తం లతలు అల్లినట్టుంది. ఆల్ ఓవర్ శారీ అండి ఇది. మీకు ఇంత తక్కువ కాస్ట్లో రావండి ఇవి, ఇంత తక్కువ కాస్ట్లో వచ్చే శారీస్ కాదు. ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది చూడండి ఒకసారి. అది వచ్చిన డ్యామేజ్ కూడా మీకు ఫినిషింగ్ చేసేసి వస్తుందండి, అంటే మీరు ఇంకా చేసుకునే అవసరం లేదు. కనిపించకుండా కొంతమంది ఏంటంటే ఫినిషింగ్ లేకుండా ఇస్తారు, ఫినిషింగ్ చేసేసి ఇస్తున్నాం అనమాట. అది కట్టు చెంగులో వచ్చింది మీకు, అది లోనికి వెళ్ళిపోతుంది, అది మీకు కనపడదు కూడా అసలు. ఇది కట్టు చెంగు అండి. ఇది బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగా ఇచ్చాడో. ఇది కూడా ఆల్ ఓవర్ ఇచ్చాడు, హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా 750 అండి. ఇది బెనారస్ అండి, రెడ్ కలర్ శారీ. దానికి కింద చూడండి డ్యామేజ్ వచ్చి, అంటే డ్యామేజ్ కాదు పోగులాగినట్టు వచ్చిందండి మొత్తం. మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా, పోగులాగినట్టు వచ్చిందండి. అదొక్కటేనండి దీనికి మిస్టేకు, మిగతా శారీ చూపిస్తాను. ఇది బ్లౌజ్ అండి, ఇది జాకెట్ బ్లౌజు, చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు. బ్లౌజ్ కూడా ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు. ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుందండి, మొత్తం లతలతోటే వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది. మీకు ఇప్పుడు చూపించాను కదా మిస్టేక్ అని, అదొక్కటేనండి మిస్టేక్. ఒకసారి క్లియర్గా చూసుకోండి, మళ్ళీ చూపిస్తున్నాను. మొత్తం అదేనండి దానికి ఉన్న మిస్టేక్, ఈ శారీకి ఉన్న మిస్టేక్, ఇంకేం లేదు. శారీ అయితే చాలా బాగుందండి, కుంకుమ రెడ్ కలర్లో ఉందండి ఇది. దీని కాస్ట్ కూడా 750 అండి. ఇందులో మీకు ఏదైనా శారీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, దానికి మెసేజ్ చేయండి. అందులో వాట్సాప్ నెంబర్కి కొత్త వాళ్ళు ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.